శారద ఆఫీస్ లో పని ఎక్కువైంది, హెడేక్ గా ఉంది. టీ తీసుకొనిరా, అలా మంచినీళ్ళు కూడా తీసుకొనిరా. అలాగేనండి. ఇదిగోండి నీళ్ళు. ఇదిగోండి టీ. మమ్మీ, డాడీ. రా నాన్న చరణ్, వెళ్ళి నాన్న పక్కన కూర్చో. నాన్న చరణ్, బూస్ట్ తాగుతావా హార్లిక్సా? బూస్ట్ మమ్మీ. నాన్న చరణ్, స్కూల్లో ఏం చెప్పారు? ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? నెక్స్ట్ వీక్ నుంచి డాడీ. బాగా చదువుతున్నా. నాన్న చరణ్, బూస్ట్ తాగావు కదా, వెళ్ళి చదువుకో. అలాగే మమ్మీ. శారదా, కొంచెం మంచినీరుంటే ఇవ్వమ్మా. అక్కడ ఉండండి, ఇస్తాను. ఇదిగోండి. ఏమండి చూడండి, మీ నాన్నగారు రోజుకు 15-16 గ్లాసులు పగలగొట్టేస్తున్నారు. ఏదైనా ఆలోచించండి. శారదా, కొంచెం ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా. శారదా, ఇదిగో నీ బాధ పడలేక మా నాన్నగారి కోసం చెక్కతో చేసిన పాత్ర తెచ్చాను. మంచి పని చేశారండి. అయ్యయ్యో, నీ మీద తులిపోయిందిరా నాన్న. బాబుని బాగా చదివించాలండి. అలాగలే. రా నాన్న చరణ్. ఏంటి మనం పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్తున్నాడు? రా, వెళ్ళి చూద్దాం. నాన్న చరణ్, ఏం చేస్తున్నావు? మమ్మీ, డాడీ, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తాతగారిలాగా మీరు కూడా ముసలి వాళ్ళు అయిపోతే గ్లాసులు, ప్లేట్లు పగలగొట్టేస్తారు కదా. అందుకే ముందు జాగ్రత్తగా చెక్క పాత్రలు చేస్తున్నా. శారదా, మనం చేసింది చాలా తప్పు. నిజమేనండి. ఇక్కడి నుంచి మామయ్య గారిని బాగా చూసుకుందాం. నాన్న కూర్చో, మేము తాతయ్యని తీసుకొని వస్తాం. మామయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మామయ్య గారు కూర్చోండి. మామయ్య గారు, మీకు హార్లిక్స్. నాన్న, ఇగో నాన్న నీకు బూస్ట్.